తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజైన మంగళవారం శ్రీ గోవిందరాజస్వామి వారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. వైభవంగా సాగిన వాహన సేవలో గజరాజులు ముందుండగా మంగళ వాయిద్యాలు, కోలాటాలు, గోవిందనామ స్మరణల నడుమ మాడవీధులు ఆధ్యాత్మిక కాంతులతో కలకలలాడాయి. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారి అనుగ్రహం పొందారు. ప్రకృతికి ప్రాణాధారమైన వృక్షాలలో కల్పవృక్షం అత్యున్నతమైనదిగా పురాణాలు చెబుతాయి. సముద్ర మథనంలో ఆవిర్భవించిన ఈ దేవతా వృక్షం భక్తుల వాంఛిత ఫలాలను ప్రసాదించేదిగా ప్రసిద్ధి చెందింది. అలాంటి కల్పవృక్షాన్ని అధిరోహించిన కోనేటి రాయుడు భక్తుల కోరికలను తీర్చే దేవదేవుడుగా దర్శనమిచ్చి భక్తజనులను పరవశింపజేశారు. ఈనాటి దారం మదంతి మోదంతే అనేన దీని చేత నేడు చక్కగా మనం దివ్యమైనటువంటి దర్శనాన్ని చూస్తూ స్వామివారి యొక్క ప్రభ వెలుగుతూ ఉన్నటువంటి కాబట్టి చక్కగా నేటి ఉత్సవాన్ని ఉత్సవ మకుటంగా తీర్చిదిద్దడమే కాకుండా కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి కురిసి వరములెల కొలనేగి వచ్చే గోవిందరాజు ఉన్నాడు వీడే గోవింద. ఆకార శబ్దాతీత నమో నమః. క్షీరసాగర శయన మహాబల సంపన్నా నీకు నమస్కారము. ఉదయించు బాల భానుని వంటి పవిత్ర పాద పద్మములతో బాలచంద్రుని వంటి ఉన్నట్లుగా డోలాయమాన ప్రపంచాన్ని నామరూప విలాసాత్మకమిదమైనటువంటి స్వామివారి యొక్క ప్రభ. అదిగో భక్తాదులందరూ కూడా చక్కగా శంకుచక్రధారుడైనటువంటి ఎంతో రాజసోపేతమైనటువంటి స్వామివారిని సేవిస్తూ అర్చిస్తూ ఆ కదిలేటటువంటి గమనం ఎలా ఉన్నది అంటే దేవేంద్రుడు ఐరావతాన్ని ఈ ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నారు అంటే గొప్ప.